డీటెయిల్ చూస్తే తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ నకిలీ దీక్ష చేశారంటూ తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. ఉద్యమ సమయంలో తాము మంత్రి పదవులకు రాజీనామా చేసి సోనియా గాంధీని ఒప్పించామని అన్నారు. దీక్షా దివాస్ పేరుతో కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉంటూ జోక్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ దీక్ష చేయడం వల్లే తెలంగాణ వచ్చిందంటూ కేటీఆర్ చేస్తున్న ప్రచారం మరో పెద్ద జోక్ అంటూ విమర్శించారు. ఆ రోజు నేను ఇదే చెప్పిన, నాకు 3 ఏళ్ల మంత్రి పదవి ఉండే, నేను కేసీఆర్ లాగా రాజీనామా చేసి మళ్ళీ మంత్రి కాలే, తెలంగాణ వస్తేనే మంత్రి పదవి తీసుకుంటా, నాకు లేకపోతే మంత్రి అని చెప్పి మంత్రి పదవి వదిలిపెట్టి అమర నిరాహార దీక్ష చేసినాం. కానీ ఎప్పుడు ఈ దొంగ దీక్షలాగా పోస్టర్లు ఎప్పుడు వేసుకోను నేను. అది మన ధర్మం. మన పిల్లలు చచ్చిపోవద్దు, మనం కొట్లాడే నాయకులు కాదా, మనం తెలంగాణ తేవాలి, మన పిల్లలు బతకాలి అని చెప్పి మనం తెలంగాణ తెస్తే దళితులు ముఖ్యమంత్రి చేస్తా, లేకపోతే నా మెడ నరుక్కుంటా అని దొంగ మోసాలు చెప్పి 10 ఏళ్ళు ముఖ్యమంత్రి అయ్యి ఇవాళ కొడుకు బిడ్డ అల్లుడు ఒక 40-50 మంది లక్షల కోట్లు సంపాదించారు. అది పేదవానికి ఏం ఒరిగింది లేదు. ఆయన మంచం మీద పండుకొని గడ్డ పెంచుకొని ఇప్పుడు మామూలు పండుకొని పెద్దమర్చి దీక్షా దివస్ అంట, ఆయన ఇప్పుడు దీక్ష చేసిందంట, దానికి తెలంగాణ వచ్చిందని చెప్పి అదొక పెద్ద జోక్. అది ఖమ్మం హాస్పిటల్లో ఉండి జ్యూస్ తాగినోడు, నిమ్స్ హాస్పిటల్లో ఉండి గ్లూకోజ్ ఎక్కించుకొని ఇంజక్షన్ తీసుకొని దొంగ దీక్ష చేసి మా గోన ప్రకాశ్ రావు నడితే మొత్తం చెప్తా, డాక్టర్ల దగ్గర రిపోర్ట్ తీసుకుంది. హాస్పిటల్లో ఉండి ఎవడో దీక్ష చేస్తాడు, ఎవడన్నా హాస్పిటల్లో దీక్ష చేస్తే డాక్టర్లు సాధిస్తారా? వీళ్ళ కొడుకు అల్లుడు ఏమంటాడు, మా నాయన సావు నోటు తలకాయ పెట్టేవాళ్ళు, సావు నోటు తలకాయ పెట్టినవాడు హాస్పిటల్ దీక్ష చేస్తాడా? ఆయనతో